ముందు జగన్ ట్వీట్ చేశారు. మీరు ఒకటి ఆలోచన చేయండి. గత 5 సంవత్సరాలు కూడా ఇదే పద్ధతిలో ఈ కొమ్మినేని శ్రీనివాసరావు అవ్వచ్చు, కృష్ణరాజు అవ్వచ్చు, ఎల్లయ్య అవ్వచ్చు, పుల్లయ్య అవ్వచ్చు, వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఛానల్ సాక్షిలో ఇదే విధమైన బాధ్యతారాహిత్యంగా దుర్మార్గంగా ఎన్ని వ్యాఖ్యానాలు చేయాలి, ఎన్ని చర్చలు పెట్టాలి, ఎన్ని డిబేట్లు చేయాలో చేశారు. 151 సీట్లు ప్రజలు మ్యాండేట్ ఇస్తే ఒక విద్వేషపూరితమైన వాతావరణంతో అమరావతి ప్రజా రాజధాని పనులు నిలుపుదల చేయడమే కాకుండా అమరావతి మహిళల మీద చేసిన వ్యాఖ్యానాలు అవ్వచ్చు, వాళ్ళ మీద చేసిన దౌర్జన్యాలు అవ్వచ్చు, పోలీసులతో కొట్టియటం కావచ్చు, దేవాలయాలకు వెళ్ళేటప్పుడు వాళ్ళని ఆపటం కావచ్చు, వాళ్ళ ఇళ్ల మీద డ్రోన్లు తిప్పడం కావచ్చు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ రైతు మహిళ రాష్ట్ర రాజధాని కోసం 34,000 ఎకరాలు ఇస్తే వాళ్ళని అవహేళన చేస్తూ వాళ్ళ గొయ్యి వాళ్ళు తోకొని 151 సీట్ల నుంచి 11 సీట్లు ప్రజలు బుద్ధి చెప్పారు. చెప్పినా కూడా బుద్ధి లేకుండా కేఎస్ఆర్ లాంటి సీనియర్ జర్నలిస్టు, కృష్ణరాజు అనలిస్టు వీళ్ళంతా కూడా టైమ్స్ ఆఫ్ ఇండియా ఎక్కడొచ్చిందండి అది? అసలు ఎక్కడ ఉన్నదాన్ని అసలు అమరావతి ఏంటి, మహిళల్ని కించపరుస్తూ మాట్లాడటం ఏంటి, ఆ వ్యాఖ్యలు ఏంటి, ఇంకా బుద్ధి జ్ఞానం లేకుండా క్షమాపణ చెప్పాల్సిన జగన్మోహన్ రెడ్డి ఫ్యామిలీ ఆ వ్యాఖ్యలను క్షమాపణ చెప్పామంటారు. సాక్షి టీవీ క్షమాపణ చెప్పింది అని చెప్తున్నారు. సాక్షి టీవీ తరపున క్షమాపణ చెప్పాము, అది కృష్ణరాజు వెర్షన్ గానీ సాక్షి టీవీ వెర్షన్ కాదు అంటారు వాళ్ళు. వినండి, కావాలని ఇవాళ ఈ చర్చ ఒకటి కాదండి, గత 6 సంవత్సరాల నుంచి ఇదే కార్యక్రమాలు చేస్తున్నారు. మీరు ఈశ్వరయ్య తీసుకోండి, కేఎస్ఆర్ తీసుకోండి, సాక్షి ఎజెండానే విద్వేషం, దుర్మార్గం, రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో ముందుకెళ్ళలేకుండా అడ్డం పడడం. ఇప్పుడు పొలం దగ్గర అమరావతిలో 40,000 కోట్ల రూపాయలుగా పనులు గేరప్పై ముందుకెళ్తా ఉన్నాయి. రకరకాల సంస్థలు డబ్బులు ఇచ్చాయి, టెండర్లు అయిపోయినాయి, పనులు ప్రారంభం జరుగుతూ ఉన్నాయి, కొన్ని ముందుకెళ్తా ఉన్నాయి. కాబట్టి ఇవాళ ఈ ఎదవ వ్యాఖ్యానాలు, తప్పుడు కోతలు, ఇవాళ సజ్జల రామకృష్ణారెడ్డి బుద్ధి జ్ఞానం ఉందండి, అన్నం తింటున్నాడా గడ్డి తింటున్నాడా? మీరు పెట్టాలి, గడ్డి పెట్టాలి మీలంటాడంతా. ఓ సీనియర్ జర్నలిస్ట్ గా పనిచేసి గజ్జల మల్లారెడ్డి గారి దగ్గర పనిచేసి, ఈనాడులో పనిచేసి, ఈ కేఎస్ఆర్ కి బుద్ధి ఉందా, కొమ్మినేని శ్రీనివాసరావుకి ఈ సజ్జల రామకృష్ణారెడ్డి బుద్ధి ఉందా? ప్రభుత్వం సలహాదారిగా పనిచేశాడు కదా, కోట్ల రూపాయలు తిన్నాడు కదా, వాళ్ళు కూడా ఫారెస్ట్ కేసులు ఎరుకున్నాడు కదా. బుద్ధి జ్ఞానం లేకుండా ఇవాళ ఏం మాట్లాడుతాడంటే సజ్జల రామకృష్ణారెడ్డి ఏం మాట్లాడాడు? ఇప్పుడు ఒక వెర్షన్ ఏంటంటే ఆ మాటలంది కృష్ణరాజు కదా, కొమ్మినేని శ్రీనివాసరావు దానికి ఆయన అభ్యంతరం చెప్పారు కదా అంటారు. అభ్యంతరం పెట్టాలి. ఈ ఎదో వ్యాఖ్యానాలు, ఈ ఏదైతే ఎగతాళిగా క్షమాపణలు చెప్పటాలు ఇవన్నీ కూడా ఇవాళ సజ్జల మాట్లాడింది కూడా క్షమించరాంది. శంకర్ జాతి ఏంటండి? ఏం మాట్లాడిన బుద్ధి ఉందా అసలు? చదువుకున్నాడేనా? జర్నలిస్ట్ ముసుగులో మాట్లాడే మాటలేనా? 4th ఎస్టేట్ జర్నలిస్టులు అంటే ఎంత గౌరవం అండి? వీళ్ళు ఆ ముసుగేసుకొని జగన్మోహన్ రెడ్డి వేసే బిస్కెట్లకు వీటికి ఆశపడి ఇంత దుర్మార్గంగా బాధ్యతారాహిత్యంగా మహిళలు, జనాభాలో సగం మహిళలు ఉన్నారు, మహిళల కించపరచడం ఏంటండి? అమరావతి మహిళలు, అమరావతి చుట్టుపక్కల ప్రాంతాలు, జగన్మోహన్ రెడ్డి గారు ఇల్లు ఎక్కడ ఉంది? ఏం మాట్లాడుతా ఉన్నాడు? మొన్న తెనాలి చేసిందేంటి? ఎవరిని సమర్థిస్తా ఉన్నాడు? ఏం కావాలి, ఏం చేయాలనుకున్నాడు? ఈ రాష్ట్రాన్ని నాశనం చేసింది చాలదా? వీళ్ళు దోసుకెళ్లిన కంటైనర్లు ఎక్కడ ఉన్నాయో చర్చ పెట్టండి. ఎన్ని కంటైనర్లు దోసుకెళ్లాడో చర్చ పెట్టండి. ఎన్ని వేల కోట్లు దోసుకెళ్లాడో చర్చ పెట్టండి. ఈ ఏదోల గురించి ఎందుకంటే మీరు టైం వేస్ట్ చేసుకుంటారు, మా టైం వేస్ట్ చేస్తారు. ఎందుకంటే రాష్ట్రాన్ని నాశనం చేశారు. ఇప్పుడు అందరూ ఇదే చర్చ నడుపుతున్నారు కదా, టైం వేస్ట్. ఉమ్మగారు, ఇప్పుడు అన్ని ఛానల్స్, ఇప్పుడు మీకు అనుకూల ఛానల్స్ కూడా ఇవే చర్చ నడుపుతున్నాయి కదా. ఎన్ని వందల మంది ఆఫీసర్లు ఈ ఎదవలు దోసుకెళ్లిన డబ్బులు ఏ కంటైనర్లు ఎక్కడ పెట్టాడు? ఈ తాడేపల్లి కొంప నుంచి ఎన్ని కంటైనర్లు వెళ్ళినాయి, బెంగళూరు నుంచి ఎన్ని కంటైనర్లు వెళ్ళినాయి, హైదరాబాద్ నుంచి ఎన్ని కంటైనర్లు వెళ్ళినాయి, ఎన్ని వేల కోట్ల దోపిడీ తెలిసిందో మీకు తెలుసా? మీకు రాష్ట్రంలో 500 రూపాయల నోటు కనపడుతుందా? రాష్ట్రంలో సామాన్యుడు ఎంత బాధపడుతున్నాడో మీకు తెలుసా? ఈ ఎదల గురించి ఎందుకంటే చర్చ. ఉమ్మగారు, ఇప్పుడు మరి టీడీపీ అనుకూల ఛానల్స్ కూడా ఇదే చర్చ పెడుతున్నాయి కదా అంటున్నా. పరుస్తూ మహిళల్ని అసభ్య పదాలతో మాట్లాడుతూ ఈ ఇలా మానసిక విపరీతాలను బయట పెట్టుకుంటా
మీ విలువైన సమయాన్ని, మీ ఛానల్ సమయాన్ని కూడా పాడు చేస్తున్నారండి. దయచేసి మీడియా అంటే గౌరవం, ఓట్ టెస్టెడ్ అంటే గౌరవం, కానీ ఈ అదోల గురించి ఒక గంట కూడా వేస్ట్ చేసుకోమాకండి. వీళ్ళని కఠినంగా శిక్షించాలి, వీళ్ళ మీద కఠినంగా చర్యలు తీసుకోవాలి. భవిష్యత్తులో ఎవడు కూడా ఇటువంటి వ్యాఖ్యానాలు చేయకూడదు. సార్ ఒక రెండు పాయింట్స్ సిద్ధాంతాలు మాట్లాడుకోండి. రెండు పాయింట్స్ ఏంటంటే వాళ్ళు ఒక 2-3 వీడియోస్ చూపిస్తున్నారు రోజా గురించి మీ పార్టీ నేతలు చేసిన కామెంట్స్. ఏమండి, ఏం చేసినా 5 ఏళ్ళు అధికారంలో ఉన్నారు మీరు. 5 ఏళ్ళు అధికారంలో ఉండి తప్పుడు పనులన్నీ చేసి ఈ వైసీపీ పార్టీ వాళ్ళు చెప్తున్నానండి, దగ్గర రంగనాయకం అనే మహిళ, మీకు తెలుసో తెలియదు, నలంద కిషోర్ అని పాపం పోస్ట్ పెట్టాడని వైజాగ్ నుంచి కరోనా టైంలో తీసుకొచ్చి కర్నూలు జైల్లో పెట్టి కరోనాలో చంపేశారు. అంకబాబు సీనియర్ జర్నలిస్ట్ కూడా అరెస్ట్ చేశారు. సార్ పని చేసింది ఈ జగన్మోహన్ రెడ్డి. సీనియర్ జర్నలిస్ట్ అంకబాబును కూడా అరెస్ట్ చేశారు. నేనే చెప్తున్నా, అంకబాబును కూడా అరెస్ట్ చేశారు. అందరూ కూడా చెప్తున్నాం, మీరు ఈ దుర్మార్గుల్ని క్షమించమాకండి. వీళ్ళ వాళ్ళ 40% ఓట్లు ఉన్నాయనో, లేకపోతే మాకు ఎంతమంది జనం ఉన్నారనో మళ్ళీ కులాలు రెచ్చగొట్టాలని, మతాలు రెచ్చగొట్టాలని. ఉమ్మగారు కాల్ కట్ అయింది దేవినేని ఉమామేశ్వరరావు గారిది. మళ్ళీ ఒకసారి కలిపే ప్రయత్నం చేయండి. అట్లాగే వైసీపీ నుంచి తర్వాత జర్నలిస్ట్ సంఘాల నుంచి కూడా కలిపే ప్రయత్నం చేయండి. స్పందన, ఇక్కడ జరిగిన వివాదం ఏంటంటే లైవ్ షోలో ఆయన తీవ్ర అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేశారు. కృష్ణరాజు అనలిస్ట్ గా వచ్చిన వ్యక్తి, దాన్ని డెఫినెట్ గా ఖండించాల్సిందే. ఆయన చేసిన వ్యాఖ్యల్ని, కృష్ణరాజుని అరెస్ట్ చేసిన తప్పేం లేదు. కొమ్మినేని ఇప్పుడు లైవ్ లో మీరు నేను మాట్లాడుతున్నా, ఒక గెస్ట్ వచ్చారు, పక్కకు వచ్చిన టీడీపీ గెస్ట్, వైసీపీ గెస్ట్ అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. దానికి కొమ్మినేని కానీ లేకపోతే ఆ ఛానల్ మేనేజ్మెంట్ రెస్పాన్సిబిలిటీ అంటే నేను ఒప్పుకోను. మీరు ఒక బయట తీసుకున్నారు, బయట తీసుకున్న సందర్భంగా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మొన్న రేవంత్ రెడ్డి కుటుంబ సభ్యులకు వ్యతిరేకంగా ఒక యూట్యూబ్ ఛానల్లో 2-3 కామెంట్స్, అసభ్యకరమైన కామెంట్స్ పెడితే వాటిని ట్విట్టర్లో కానీ యూట్యూబ్లో పోస్ట్ చేస్తే వాళ్ళు అరెస్ట్ చేశారు. అప్పుడు ఎడిటర్గా వాళ్ళ బాధ్యత ఏంది, అవి యూట్యూబ్ ఛానల్లో పెట్టకూడదు. ఎందుకంటే వాళ్ళు చూస్తారు కదా, ఆ మాట్లాడిన మాటలు అభ్యంతరకరంగా ఉన్నప్పుడు వాటిని పబ్లిష్ చేయకూడదు. కానీ లైవ్ లో అవకాశం ఉండదు, పబ్లిష్ అయిపోతాయి. ఇప్పుడు మన డిబేట్లోనే ఉంది. మన డిబేట్లో టీఆర్ఎస్ లేకపోతే వైసీపీ టీడీపీ వాళ్ళు వచ్చి మాట్లాడతారు. మాట్లాడిన దాన్ని ఆల్రెడీ లైవ్ లో వచ్చిన దాన్ని మనం ఏం చేయలేం కదా. ప్లస్ లైవ్ లో వచ్చిన దాన్ని అప్పుడప్పుడు ఏంటంటే మనం వేరే దానిలో అయిపోయి పర్ఫెక్ట్ గా ఏమన్నారో కూడా వినే పరిస్థితి ఉండదు. ఎందుకంటే నెక్స్ట్ టైం ప్రశ్న అడగాలి, ఇవేం అడగాలి, ఇది కూడా ఉంటుంది. అప్పటికి కొమ్మినేని శ్రీనివాసరావు గారు ఆయన ఏమన్నారంటే, మీరు మీ బోటోళ్ళు అట్లా మాట్లాడమేకండి, మళ్ళీ టీడీపీ వాళ్ళు సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తారు అని అన్నారు. ఈ విషయంలో నేనేం చెప్తానంటే, ఈయన అరెస్ట్ కృష్ణరాజును ఆయన అబ్స్కాండింగ్, కృష్ణరాజు అరెస్ట్ చేసినా తప్పులేదు. బట్ కొమ్మినేని శ్రీనివాసరావు లాంటి సీనియర్ జర్నలిస్ట్, 70 సంవత్సరాల వయసు గల జర్నలిస్ట్, ఆయన్ని అరెస్ట్ చేయడం కరెక్ట్ కాదని నేను అంట. ఎందుకంటే ఇప్పుడు మన డిబేట్ లో కూడా రేపు రావచ్చు, వచ్చిన వ్యక్తి ఏం మాట్లాడతాడో మనకు తెలియదు కదా. మాట్లాడినప్పుడు ఈయన పూర్తిగా అసలు ఏం మాట్లాడకుండా లేడు. మీ మోటోలో అట్లాంటి మాటలు అనకండి, రేపటి నుంచి సోషల్ మీడియా వాళ్ళు ట్రోల్ చేస్తారని చెప్పారు. ఒకటి మాత్రం నిజం, ఆంధ్రప్రదేశ్లో మీడియా నిట్ట నిలువున జరిగిపోయింది. టీడీపీ అనుకూల ఛానల్స్, వైసీపీ అనుకూల ఛానల్స్, ఈ రెండింటి మధ్య విభజన రేఖ స్పష్టంగా ఉంది. న్యూట్రల్ ఛానల్స్ అన్నవి చాలా తక్కువ. ఏదో మనలాంటి ఛానల్ అంటే మనకి ఎటువంటి ఆబ్జెక్టివిటీ లేదు. అక్కడున్న ఛానల్స్ అంతా కూడా అయితే వాళ్లకో లేకపోతే వీళ్లకో కొమ్ము కాసే ఛానల్స్. ప్రజలు కూడా అదే విధంగా తయారైపోయారు. 100%లో 80% మంది అయితే టీడీపీ లేకపోతే వైసీపీ. తెలంగాణలో మీకు న్యూట్రల్ ప్రజలు కనిపిస్తారు. కానీ ఆంధ్రప్రదేశ్లో కూడా కులాల కారణంగా ఆ కులాల కుమ్ములాట్లు పడి అటో ఇటో ఉన్నారు. కేవలం 20-25% మంది మాత్రమే న్యూట్రల్ ఉన్నారు. నీకు ఇంత జగన్కు 11 సీట్లు వచ్చినా 40% ఓటు బ్యాంక్ వచ్చింది అంటే చెప్తున్నా. అంటే ఒక విధంగా పోలరైజ్డ్ అయిపోయిన సిచ్యువేషన్. సో మీడియా పోలరైజ్ అయిపోయింది, ప్రజలు పోలరైజ్ అయిపోయారు. వాళ్ళు అరెస్ట్ చేశారు. జగన్మోహన్ రెడ్డి ఆయనలో కూడా అంకబాబు అనే జర్నలిస్ట్ ని, సీనియర్ జర్నలిస్ట్ ని వాట్సాప్ మెసేజ్ ఫార్వర్డ్ చేస్తే అరెస్ట్ చేశారు. అది తప్పే కదా. తర్వాత టీవీ5లో ఉన్న
మూర్తి సీనియర్ జర్నలిస్ట్ మూర్తి గారిని ఆయన కూడా పదే పదే క్వశ్చనింగ్ పిలిచారు, వాళ్ళకి వ్యతిరేకంగా డిబేట్లు పెడుతున్నారు. మూర్తి గారిని కానీ సాంబశివరావు గారిని కానీ T5 లో ఉన్న జర్నలిస్టులు జగన్ గవర్నమెంట్ చేసింది. ఇప్పుడు చంద్రబాబు గవర్నమెంట్ రాగానే కొమ్మినేని మీద చేస్తున్నారు. ఒక విధంగా అనాలిసిస్. ఆంధ్రప్రదేశ్ లో సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావు అరెస్టు చర్చనీయాంశంగా మారింది.